స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. గొప్ప ఈవులు, గొప్ప ఆశీర్వాదములకు కర్తమైన దేవుడు, దీవెనలకు కర్తమైన దేవుడు, మాట్లాడే దేవుడు, హెచ్చరిక చేయగలిగిన దేవుడు, ప్రేమమయుడైన దేవుడు, ఆధారభూతుడైన దేవుడు, నీకే వందనాలు. స్తోత్రము తండ్రి. స్వస్థపరచు యెహోవాగా ఉన్న దేవుడు నాయన, నీకు స్తోత్రము తండ్రి. మమ్మల్ని ఆరోగ్యముతో, ఆనందముతో, సంతోషముతో నూతన సంవత్సరములోకి నాయన మేము ప్రవేశపెట్టబోతున్న బట్టి నీకు వందనాలు తండ్రి. స్తోత్రము తండ్రి. నిజమైన భక్తితో, నిజమైన విశ్వాసముతో నీ సన్నిధిని అడుగుపెట్టుటకు మరొక నూతన సంవత్సరాన్ని మాకు అనుగ్రహించబోతున్న దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా, స్తోత్రము తండ్రి. యేసయ్య అలవాటుగా కాకుండా, ఓ తండ్రి నామకార్థముగా కాకుండా తండ్రి నాయన నిజమైన భక్తి కలిగిన ఆయన, నిజమైన విశ్వాసముతో నీ సన్నిధిలో ప్రభువా నూతన సంవత్సరముల ప్రభు నూతనమైన బిడ్డలుగా నీ సన్నిధిలో నిన్ను ఎదుర్కొనబోటకు సహాయం చేయండి. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. అద్భుతకరంగా మా కుటుంబాలను ఆశీర్వదించబోతున్నది వందనాలు తండ్రి. ఆశ్చర్యకరంగా ఆత్మీయ జీవితాన్ని బలపరచబోతున్నది వందనాలు ప్రభువా. విశ్వాస జీవితంలో నమ్మకంగా నాయన నీ సన్నిధిలో నిలబడుటకు మీరు సహాయం చేయబోతున్నది వందనాలు. మీరు కృప చూపండి తండ్రి. విశ్రాంతి ఆరాధనలో మనం నడిపించిన బట్టి నీకు వందనాలు తండ్రి. గడిచిన కాలంలో నీ కృప చేత రక్షించి కాపాడినందుకు వందనాలు తండ్రి. ఇంతవరకు మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. ఇదిగో 2 దినములలో మరొక నూతనమైన సముద్రం మీద పెట్టబోతుండగా మీ ఆశీర్వాదముల దీవెనలు మా కుటుంబాల మీద, సంఘం మీద మీరు బలముగా ఉంచబోతున్నారు బట్టి నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. ఆయన పాతవి గతించెను, ఇదిగో సమస్తమును నూతనమైనను. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. దేవుడు 2024 సంవత్సరం జనవరి నుండి ఈ దినం వరకు కాపాడిన ఆ దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లుగా మనమందరం 2 చేతుల పైకెత్తి ఆ దేవునికి స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. సంగమ అర్థం చేసుకోండి. సంఘము అనగా ఒక శరీరము లాంటిది. సంఘమును గురించి మీరు అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ మీకు శరీరమును గూర్చి తెలిసి ఉండాల. మన శరీరములో ఎన్నో రకాలైన అవయవాలు కలిసి
పని చేస్తూ ఉంటుందంట. ప్రతి అవయవము దేవుని వలన నిర్మించబడినది. ప్రతి అవయవము కలిసి పని చేయాలి. చర్చికి మనం ఎందుకు వస్తున్నాం? ఆదివారం రోజు చాలామంది తెలియక చర్చికి వెళ్తూ ఉంటారు. చర్చికి మనం ఎందుకు వస్తున్నామంటే ఒకటే కారణం, అవయవాలుగా విడివిడిగా ఉన్న మనమందరము ఒక చోట కలిసినప్పుడు, ఒక చోట కూడినప్పుడు అక్కడ శరీరము ఏర్పడుతుంది. శరీరము ఎప్పుడు ఏర్పడుతుందో అక్కడ క్రీస్తు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. యేసుప్రభు అందుకే చెప్పాడు, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేయుదురో వారి మధ్య నేను ఉన్నాను అని. అందుకనే ప్రతి దేవుని బిడ్డలు కూడుకోవాలి, కలుసుకోవాలి ఒక చోట. ప్రతి అవయవాలు కూడుకోవాలి. నన్ను చూడండి, ఇప్పుడు నాకు ఈ అవయవాన్ని తీసివేశారనుకోండి ఆపరేషన్ ద్వారా, చూడటానికి ముచ్చటగా ఉంటుందా? రెండవదిగా ఈ ఒక అవయవం పోగొట్టుకోవటం వలన నేను కూడా రెండు కన్నులు ఉన్నప్పుడు చూడగలిగినంతగా ఒక కళ్ళతో నేను అన్నిటినీ చూడాలంటే చాలా కష్టం. మీరందరూ అవయవాలు గుర్తుపెట్టుకోండి. క్రీస్తు శరీరము సంఘముగా పిలవబడుతుంది. ఆ క్రీస్తు శరీరములో మీరందరూ అవయవాలుగా అమర్చబడి ఉన్నారు. కాబట్టి మీరందరూ పని చెయ్యాలి. ఆదివారం రోజు బైబిల్ తీసుకొని చర్చికి వచ్చి కూర్చొని వెళ్ళటానికి కాదు మనం వచ్చేది. ప్రతి విశ్వాసి పని చెయ్యాలి. మీరు పని చేయటానికి దేవుడిచ్చిన ఒక స్థలం చర్చి, ఈ బిల్డింగ్, ఈ స్థలం అన్నమాట. నేను మరలా చెప్తున్నా, ఆదివారం రోజు వచ్చి కూర్చొని వెళ్ళే వారి కంటే ఇక్కడ నీ వంతు నువ్వు పని చేసి వెళ్ళితే దేవుడు సంతోషిస్తాడు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే అర్థం చేసుకోండి. మీరు ఫస్ట్ శరీరములో ఏ అవయవానికి చెందినవారో గుర్తించండి. తర్వాత మీరు ఆ అవయవము ఏ పని చేస్తుందో ఆ పనిని మీరు చెయ్యండి. నేను గుర్తించాను, నేను క్రీస్తు శరీరములో నోటి భాగానికి చెందినవాడను. కాబట్టి నేను మాట్లాడుతున్నాను, క్రీస్తు పక్షముగా నేను మాట్లాడుతున్నాను. సో దేవుడు మీకు ఒక పిలుపునిచ్చాడు. ఆ పిలుపును మీరు తెలుసుకొని మీరు పని చెయ్యండి. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడండి, ఆరాధన నడిపేవాళ్ళు ఆరాధన నడిపించండి, వాయిద్యాలు వాయించేవారు వాయిద్యాలు వాయించండి, ఆర్థికంగా సహాయపడేవాళ్ళు ఆర్థికంగా సహాయపడండి. దేవుడు నీకిచ్చిన తలాంతును, నీకిచ్చిన పనిని మీరు చెయ్యండి. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి అవయవము కలిసి పని చేయుట వలన శరీరం అంట ఆరోగ్యంగా ఉంటుంది. అంటే సంఘము ఆరోగ్యంగా ఉంటుంది. ఒక డాక్టర్ గారు ఇలా చెప్పారు, ఏ అవయవము పని చేయకుండా ఉంటుందో ఆ అవయవం అంట సచ్చుబడిపోతుందంట. మీరు చూడండి, పని చేయకుండా కూర్చోండి, ఒక నెలంతటా మీ కాళ్ళు వాపు వచ్చేస్తుంది. రక్తం అంట శరీరం అంతటా ప్రవహించదు, నీ నరాలన్నీ కూడా బిగపట్టుద్ది. ఒక నెల తర్వాత మీరు పని చేయాలన్న మీ వలన కాలదు. ఎందుకంటే అవయవాలన్నీ కూడా స్ట్రక్ అవుతుంది. అవయవానికి అందవలసిన బ్లడ్ అందకపోతుంది. అందుకే చెప్తున్నా, క్రీస్తు శరీరములో అవయవాలుగా అమర్చబడిన విశ్వాసులారా, మీరు పని చేసినప్పుడే క్రీస్తు యొద్ద నుండి రావలసిన దీవెనలు, ఆశీర్వాదములు, ఆరోగ్యము, స్వస్థత మీ అందరికీ దేవుడిస్తాడు. పాటలు పాడండి, చప్పట్లు తట్టండి, నేర్చుకోండి వాయిద్యాలు వాయించటం, ఆసక్తి కనపరచండి.
నలుగురిని చర్చికి తీసుకురావటానికి పని చేయండి. మీ ఇంటిలో కూటాలు పెట్టించండి, గృహ కూడికలు పెట్టించండి, నలుగురిని అక్కడ పోగు చేయండి. సంఘము ఎదుగుదల కొరకు, శరీరం ఎదుగుదల కొరకు మీరు పిలువబడ్డారు. మీరు మౌనంగా ఉండటానికి కాదు, మీరు కూర్చొని వెళ్ళటానికి కాదు, ప్రతి అవయవం పని చేయాలి. రానున్న 2025వ సంవత్సరంలో మీరు ఆరోగ్యంగా, మీరు ఆర్థికంగా, మీరు మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలంటే దేవుని పని చేయటానికి మిమ్మును మీరు సమర్పణ చేసుకోండి. మీరు ఎప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసమునకు సాక్షిగా నీళ్ళల్లో బాప్టిజం తీసుకున్నారో ఆ రోజు దేవుడు మిమ్ములను క్రీస్తు శరీరములో ఒక అవయవముగా చేర్చుకుంటున్నాడు. ఈరోజు ఇద్దరు బాప్టిజం తీసుకోవటానికి రెడీగా ఉన్నారు. వారు బాప్టిజం తీసుకున్న తర్వాత క్రీస్తు యొక్క శరీరములో అవయవాలుగా చేర్చబడుతున్నారు నూతనముగా. వారు ఏ అవయవానికి, ఏ భాగానికి చెందిన వారో వారు గుర్తించి వాక్యము ద్వారా వారు తమ పని వారు చేస్తేనంట క్రీస్తు శరీరములో ఎదుగుతారు. వాళ్ళు క్రీస్తు శరీరములో నెమ్మదిగా సుఖముగా ఉంటారు. ప్రతి ఒక్కరు పని చెయ్యాలి. నేను చెప్తున్నాను, చర్చికి వచ్చి కూర్చొని వెళ్ళే వారికి దేవుడు అంటే ఇష్టం ఉండదు. మరి దేవునికి ఎవరు ఇష్టలో తెలిసిన? క్రీస్తు శరీరము ఎదుగుదల కొరకు, క్షేమాభివృద్ధి కొరకు ఏ విశ్వాసి పని చేస్తాడో ఆ విశ్వాసి కొరకు దేవుడంట గొప్ప కిరీటాన్ని దాచిపెట్టి ఉంచాడు. పని చెయ్యాలా, సంఘముతో కలిసి పని చెయ్యాలా, దైవజనునితో కలిసి పని చెయ్యాలా, విశ్వాసులు కలిసి పని చెయ్యాలా, ఏకాత్మ కలిగి పని చెయ్యాలా. ఈరోజు ఒక గవర్నమెంట్ ఏర్పడుతుందంటే అందులో కార్యకర్తలు అందరూ కలిసి పని చేయటం వలన గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఒక నాయకుడు సీఎం అవుతున్నాడంటే ఆయన క్రింద కొన్ని లక్షల మంది కార్యకర్తలు పని చేస్తున్నారు. ఈ లోక రాజ్యము నిలబడటానికి ఇంతమంది పని చేస్తుంటే దేవుని రాజ్యము కొరకు దేవుని బిడ్డలు పని చెయ్యాలి. సంఘము దేవుని రాజ్యముగా పిలువబడుతుంది. ఎవరు ఈ రాజ్యము కొరకు పని చేస్తారో నేను చెప్తున్నాను, ప్రభు మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ భూమిలో మీ అవసరతలన్నీ దేవుడే తీరుస్తాడంట. యేసు అదే చెప్పాడు, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడి, అప్పుడు మీకు ఇవన్నీ ఇవ్వబడుతుంది. ఈ లోకములో మీకు ఏదేది కావాలనో, ఈ లోకములో మీకు ఏదేది అవసరత ఉందో అవన్నీ మీకు ఇస్తాడు దేవుడు. నేను చెప్తున్నాను, మీరు కష్టపడి పనిచేసి రూపాయి సంపాదించిన మీ కోరికలను, మీ వాంఛలను మీరు తీర్చుకోలేరు. ఎందుకంటే మీ రాబడి సరిపోదు. కానీ మీరు దేవునికి పని చేస్తే, సంఘము ఎదుగుదల కొరకు నువ్వు పని చేస్తే, దేవుని రాజ్యము ఎదుగుదల కొరకు నువ్వు శ్రమపడితే, నేను చెప్తున్నాను, ఈ భూమిలో నీకు కావలసిన ప్రతిదీ కూడా దేవుడు ఉచితంగా ఇస్తాడు. ప్రభు మాట ఎప్పుడు కూడా అబద్ధము ఉండదు. ఆయన చెప్పాడు, భూమి ఆకాశము గతించును గాని ఈ నా మాటలు నిలిచి ఉండును. ఆ మాట ఏంటి తెలిసిన? మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకుడి, అప్పుడు ఇవన్నీ, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరింతుమో, వీటి విషయమై మీరు చింతించవలసిన పని లేదు. అన్యజనులు వాటి కొరకు చింతిస్తూ ఉంటారు. కానీ మీరు దేవుని ప్రజలు, దేవుని రాజ్యమునకు చెందిన వాళ్ళు, క్రీస్తు మీకు రాజుగా ఉన్నాడు, క్రీస్తు మీకు ప్రభువుగా ఉన్నాడు.
మీరు దేని విషయమై చింతించవలసిన పని లేదు. మీరు దేవుని రాజ్యము కొరకు, క్రీస్తు రాజ్యము కొరకు, క్రీస్తు శరీరముగా పిలువబడుతున్న సంఘము కొరకు మీరు ప్రయాసపడితే నేను చెప్తున్నాను, ఈ సృష్టిలో మీకు కావలసినది, మీకు అవసరమైనది ప్రతిదీ కూడా దేవుడు మీకు ఇస్తాడు. ఇల్లు ఇస్తాడు, కారు ఇస్తాడు, ఆస్తిపాస్తులు ఇస్తాడు. మీ పిల్లలను తరతరాలు 1000 తరాలకు దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను చెప్తున్నాను, పని చెయ్యండి సంగమా. మనమందరము కలిసి పని చెయ్యాలి. అందరు కలిసి పాటలు పాడితే ఎంత బాగుంది వినటానికి. అందరు కలిసి చెయ్యేస్తే ఎంతటి బరువునైనా మనం ఎత్తగలము. అందరూ కలిసి నిలబడితే ఎంతటి శత్రువునైనా మనము జయించగలము. కలిసి కలిసి పని చెయ్యండి. సైతాన్ ఏం చేస్తున్నాడంటే, వీరెక్కడ ఒకటయ్యి, వీరెక్కడ కలిసి పని చేస్తే దేవుని రాజ్యము విస్తరించబడుతుంది. తన రాజ్యము ఎక్కడ పతనమవుతుందో వాడు భయపడుతున్నాడు. అందుకని సాతాను ఏం చేస్తున్నాడంటే, ప్రజలలో ఐక్యత లేకుండా, కలయిక లేకుండా, ఎడబాటు, ఒకరి నుండి ఒకరు విడిపోయేటట్లు అపవాది అయిన సాతాను పని చేస్తున్నాడు. బైబిల్లో ఇలా రాయబడినది, కొందరు మానుకున్నట్లు మీరు మానుకోవద్దు. మీరు సంఘముగా, ఒక సమాజముగా కూడుకొనుట మానుకోవద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడు మానుకుంటారో సాతాను సంతోషపడుతున్నాడు. మీరెప్పుడు కూడుకోవలసిన సమయములు రాకుండా దూరం అవుతున్నారో సాతాను రాజ్యము సంతోషపడుతుంది. మీరెప్పుడు దేవుని సన్నిధిలో కనబడుతారో అప్పుడు సాతాను దుఃఖపడుతున్నాడు. నేను చెప్తున్నాను, మీరు మందిరానికి రావటం వెనకాల, మీరు మందిరానికి దూరం అవ్వటం వెనకాల సాతాను హస్తముంది. సంగమా, అర్థం చేసుకో. మీరు క్రీస్తు శరీరముగా పిలువబడుతున్నారు. ఆ శరీరములో మీరందరూ అవయవాలుగా అమర్చబడి ఉన్నారు. ప్రతి అవయవము క్రీస్తు మహిమార్థమై పని చెయ్యాలి. ప్రతి అవయవము క్రీస్తు కొరకు శ్రమపడాలి. ప్రతి అవయవము క్రీస్తు కొరకు ముందుకు పరిగెత్తాలి. అప్పుడు ఆయన రాజ్యము ఈ భూమి అంతటా వ్యాపిస్తూ ఉంటుందంట. క్రీస్తు రాజ్యము ఎంతగా అభివృద్ధి అవుతుందో సాతాను యొక్క రాజ్యము పతనం అవుతుందండి. నేను చెప్తున్నాను, సాతాను రాజ్యము పతనము కావాలి అంటే ఈ ప్రాంతములో, ఈ పరిసర ప్రాంతములో క్రీస్తు రాజ్యముగా పిలువబడుతున్న సంఘము విస్తరించాలి. సంఘము విస్తరించాలి అంటే సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కలిసికట్టుగా ఏకాత్మ కలిగి పని చెయ్యాలి. మీకు అర్థమైనట్లయితే 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. స్వరమెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. గలతీయులకు రాసిన పత్రిక అధ్యాయము 4 28 నేను చదువుతాను, చూడండి. గలతీయులకు రాసిన పత్రిక అధ్యాయము 4 28వ వాక్యము. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. సహోదరులారా, మనము అనగా సంఘము, రక్షించబడిన మనము
ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఎవరికి? అబ్రహామునకు. మనము ఎవరు అనగా అబ్రహాము యొక్క కుమారులుగా పిలువబడుతున్నాం. మనము అబ్రహాము సంతానముగా పిలువబడుతున్నాం. మనము అబ్రహాము వారసులుగా పిలువబడుతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక అధ్యాయము 3 7వ వాక్యము. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అని మీరు తెలుసుకొనిడి. అబ్రహాము కుమారులు ఎవరు అనగా ప్రభునందు విశ్వాసము ఉంచిన విశ్వాస సంబంధులు. ప్రతి విశ్వాసి అబ్రహాము సంతానముగాను, అబ్రహాము యొక్క కుమారులుగాను, అబ్రహాము యొక్క వారసులుగాను పిలువబడుతున్నారు. మనమందరము అబ్రహాము బిడ్డలుగా పిలువబడుతున్నాం. స్తోత్రం చెబుతామా? మనమందరము అబ్రహాము యొక్క వారసులుగా పిలువబడుతున్నాం. మనమందరము అబ్రహాము యొక్క కుమారులుగా పిలువబడుతున్నాం. మనమందరము అబ్రహాము యొక్క సంతానముగా పిలువబడుతున్నాం. ఎలా? ప్రభునందు విశ్వాసము ఉంచిన విశ్వాస సంబంధాన్ని బట్టి. ఎవరెవరు యేసునందు విశ్వాసం ఉంచారో వారందరూ అబ్రహాము సంతానముగాను, అబ్రహాము పిల్లలుగాను, అబ్రహాము యొక్క వారసులుగా పిలువబడుతున్నారు. దేవుని ఆశీర్వాదములు అబ్రహాము ద్వారా అన్యజనులైన మన మీదకి వస్తుంది. దేవుని ఆశీర్వాదములన్నీ అబ్రహాము ద్వారా అన్యజనులైన మన మీదకి వస్తుంది. ఎలాగనగా అబ్రహాము సంతానముగా పిలువబడుతున్న క్రీస్తునందు ఎవరెవరు విశ్వాసం ఉంచుతారో, ఎవరెవరు ఆయన మీద నమ్మకము ఉంచుతారో, ఎవరెవరు క్రీస్తు యొక్క రక్షణను, క్రీస్తు యొక్క పాప క్షమాపణను నమ్మకముతో పొందుతారో, ఎవరెవరు బహిరంగముగా దేవుడు చూస్తుండగా, దేవదూతలు చూస్తుండగా సంఘము ఎదుట నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచాను, ఒక సాక్ష్యార్థముగా నీళ్ళల్లో దిగి బాప్టిజం తీసుకుంటారో వారందరూ కూడా అబ్రహాము యొక్క బిడ్డలుగా మారుతున్నారంట. వారి మీదకి దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా దిగి వస్తుంది. నేను చెప్తున్నాను, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము సంతానం. ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము యొక్క కుమారులు. ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము యొక్క బిడ్డలుగాను వారసులుగా పిలువబడుతున్నారు. గనుక మనము దేవుని చేత ఆశీర్వదించబడి ఉన్నాం. నేను చెప్తున్నా, మనము దేనిని ముట్టుకున్నా అది ఆశీర్వదించబడుతుంది. మన పాదములు ఏ నేల మీద మోపుతామో ఆ నేల మనకు సొంతం అవుతుందంట. స్తోత్రం చెప్పండి. మనము ఏది కోరుకుంటామో, మనము ఏది అడుగుతామో అది మనకు సొంతం అవుతుంది. ఎందుకంటే మనము ఈ భూమిలోనే దేవుని చేత ఆశీర్వదించబడిన వంశముగా పిలువబడుతున్నాం. మనము అబ్రహాము పిల్లలము. ఇస్సాకు వలె అబ్రహామునకు ఒకే ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు ఇస్సాకు. వాగ్దానమును బట్టి పుట్టినవాడు ఇస్సాకు. అదేవిధంగా క్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి విశ్వాసి అబ్రహామునకు ఇస్సాకు వలె కుమారులుగా పిలువబడుతున్నారు. అబ్రహామునకు ఇస్సాకు ఎలా వారసుడై ఉన్నాడో అలాగనే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనమందరము కూడా అబ్రహామునకు వారసులుగా మనము పిలువబడుతున్నాము. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
3వ అధ్యాయం 29వ వాక్యం. ఇక్కడ చూడు, మీరు క్రీస్తు సంబంధులైతే, మూల భాషలో చూడండి, మూల భాషలో ఏముంది? మీరు క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము మనం ఎవరంటే చెప్పండి? వారసులు. చెప్పండి, మనం ఎవరంటే చెప్పండి? వారసులము. మీరు క్రీస్తు వారైతే, మీరు క్రీస్తు సంబంధులైతే వాగ్దాన ప్రకారముగా మనమందరము అబ్రహాము సంతానముగాను అబ్రహాము యొక్క వారసులుగా పిలువబడుతున్నాం. వారసులు అంటే ఏంటి తెలిసిన? తండ్రి సంపాదించిన వాటన్నిటినీ ఉచితముగా అనుభవించువాడు, ఉచితముగా పొందుకునేవాడంట. ఇప్పుడు చూడండి, నేను ఎంత సంపాదిస్తానో, నా సంపాదన, నా ఆస్తి మొత్తము నా పిల్లలకు చెందుద్ది. ఎందుకంటే నా పిల్లలు నాకు వారసులు. నాకు పుట్టిన నా పిల్లలు నాకు వారసులు. నా సంపాదన, నేను సంపాదించినది ప్రతిదీ కూడా నా పిల్లలకు చెందుద్ది. అది లీగల్ అన్నమాట. తండ్రి ఆస్తి పాస్తులకు బిడ్డలు వచ్చి వారసులుగా ఉన్నారు. అదేవిధంగా అబ్రహామునకు దేవుడు అనుగ్రహించిన ప్రతిదీ కూడా ఆయన వారసులుగా పిలువబడుతున్న మనకు సొంతమైనది. స్తోత్రం చెప్పండి. పనివాడు ఏమన్నాడు? నా యజమానుడైన అబ్రహామును దేవుడైన యెహోవా ఎంతో గొప్పగా ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఇప్పుడు చెప్పండి, మనము వారసులము అయితే దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదములు మనకు ఏమవుతుందంట? సొంతమవుతుంది. పేతురు ఏమన్నాడు? మీరందరూ ఆశీర్వాదమునకు వారసులై ఉండుటకు మీరు పిలవబడితిరి. మీ కుటుంబములో శాపము పని చేయదు, నీ జీవితంలో శాపము పని చేయదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచావో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను శాపములో నుండి ఆశీర్వాదములోనికి తీసుకొని వచ్చాడు. మరణములో నుండి జీవములోనికి తీసుకొని వచ్చాడు. బలహీనత నుండి బలములోనికి తీసుకొని వచ్చాడు. అనారోగ్యములో నుండి ఆరోగ్యములోనికి తీసుకొని వచ్చాడు. బైబిల్ ఇలా రాయబడి ఉన్నది, ఆయన పొందిన గాయముల వలన మీకు స్వస్థత కలిగి ఉన్నది. సంగమా, బలహీనతగా ఉన్నదని సోలిపోవద్దు, ఆరోగ్యం బాగులేదని సోలిపోవద్దు. యేసు రక్తము చేత, యేసు నామమున మీరు ఆ బలహీనతను, ఆ ఆరోగ్యమును ఎదిరించి నిలబడండి. నేను చెప్తున్నా, మీ శరీరములో ఉన్న ప్రతి బలహీనత నిన్ను విడిచిపెట్టిపోతుంది. నువ్వు ఎంత సోలిపోతూ ఉంటావో, నువ్వు ఎంతగా కృంగిపోతూ ఉంటావో, ఆ బలహీనత, ఆ నీరసమంట నిన్ను ఏలుబడి చేస్తుంది. నువ్వు స్వస్థత పొందాలని యేసు గాయపరచబడ్డాడు. నీ పాపములు క్షమించబడాలని నీ పాపములను తన మీద మోసాడు. నువ్వు ఆశీర్వదించబడాలని శాపములను తన మీద మోసాడు. నువ్వు నిత్య జీవము పొందాలని నీ స్థానములో ఆయన మరణించాడు. నువ్వు పునరుద్ధానుడుగా ఉండాలని నీ స్థానములో ఆయన సమాధి చేయబడ్డాడు. యేసు నీ కొరకు చేయవలసిన వాటన్నిటినీ చేసి పూర్తి చేశాడు. ఎందుకు? మీరు విజయోత్సవముగా జీవించాలి, మీరు ఆరోగ్యంగా జీవించాలి, మీరు ఐశ్వర్యము కలిగి జీవించాలి, మీరు గొప్ప ధనికులు అవ్వవలేనని, మీరు ధనవంతులు కావలేనని మీ నిమిత్తము యేసు దరిద్రుడాయేను. మీరు ధనవంతులు కావలేనని, నీ కుటుంబము, నీ ఇల్లు గొప్పగా ఉండాలని, ఈ ప్రపంచంలో మీరు ధనికులుగా ఐశ్వర్యవంతులుగా పిలవబడాలని నేను చెప్తున్నా. సిలువ మీద మీ చరిత్ర మారినట్లుగా యేసు మీ కొరకు చేయవలసిన ప్రతి పని చేసేసాడు. మీరు చేయవలసింది ఒకే పని, ఆ యేసునందు విశ్వాసం ఉంచి
దేవుని వాక్యమును తెలుసుకొని, మర్మములను తెలుసుకొని, క్రీస్తునందు మీకు దాచబడిన ప్రతి ఆశీర్వాదములను గుర్తించి మీరు ముందుకు వెళ్ళాలి. అయ్యో మేము దేనికి పనికి రాని వారం, లేని వారం, బీదలం, ఇలాంటి మైండ్ సెట్ నీకు ఉండకూడదు. నీ ఆలోచన మారాలి, నీ మాటలు మారాలి, నీ సహవాసం మారాలి, నీ అలవాట్లు మారాలి. ఎందుకంటే నీ కొరకు గొప్ప మేలు దేవుడు దాచిపెట్టి ఉంచాడంట. అది నువ్వు సొంతం చేసుకోవాలంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఉన్న దరిద్రత నుండి, నువ్వు ఉన్న స్నేహము నుండి, నువ్వు ఉన్న ప్రజల మధ్య నుండి నువ్వు బయటికి రావాలి. మీరు ఇస్సాకు వలె వాగ్దానము ప్రకారముగా అబ్రహాము యొక్క కుమారులుగా పిలువబడుతున్నారు. మీరు అబ్రహాము సంతానముగా పిలువబడుతున్నారు. 31వ వాక్యం, అధ్యాయము 4, గలతీయులకు రాసిన పత్రిక. ఇక్కడ చూడు, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము. మనము స్వతంత్రురాలి కుమారులము, దాసి కుమారులము కాము. అబ్రహామునకు 2 కుమారులు పుట్టారు. అందులో ఒకడు దాసి అయిన ఆహారుకు పుట్టాడు. దాసి అంటే పని మనిషి, పాలేరు. ఆహారు షారా క్రింద ఒక పని మనిషి. పిల్లలు లేరు అన్న ఒక కారణముతో షారా ఏం చేసిందంటే తన పని మనిషి అయిన ఆహారును తన భర్త అయిన అబ్రహామునకు భార్యగా చేసింది. అప్పుడు అబ్రహాము ఆహారు యొద్దకు వెళ్ళుట వలన ఆహారు గర్భము ధరించి ఇస్మాయేల్ అనే కుమారుని కన్నది. ఈ ఇస్మాయేలు దాసికి పుట్టిన ఒక కుమారుడు. ఇతనిలో అబ్రహాం యొక్క DNA పనిచేస్తుంది. ఇతనిలో అబ్రహాం యొక్క రక్తము పనిచేస్తుంది. ఇతడు అబ్రహాము రక్తమును పంచుకొని పుట్టిన వాడైనను దేవుని దృష్టికి మాత్రము అతడు ఒక దాసి కుమారుడుగా పిలువబడుతున్నాడు. కానీ షారా యజమానురాలు, స్వతంత్రాలు, తన భర్తకు కలిగి ఉన్న వాటన్నిటికీ ఆమె హక్కు కలిగిన ఒక స్త్రీ. భార్య అంటే ఏంటి తెలిసిన? భర్తలో సగము కాదు. తెలియక చాలామంది భార్య భర్తలో సగం అంటారు. కానీ బైబిల్ అలాంట్లా, భార్య భర్తలు 2 ఒకటి, సగము కాదు. భర్తలో భార్య సహము కానే కాదు. బైబిల్ అలా చెప్పాల. భార్య భర్తలు 2 ఏక శరీరమై ఉన్నారు, ఒక శరీరమై ఉన్నారు. వీళ్ళిద్దరిని ఎవరు విడదీయలేరు. ఎవరు కూడా వీళ్ళిద్దరి మధ్యలో 3వ వ్యక్తి రావటానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ షారా అబ్రహాములో ఏకమై ఉన్నది, కానీ ఆహారు కాదు. వీళ్ళిద్దరు ఒక శరీరము. అబ్రహాము షారా 2 ఒక శరీరము, కానీ ఆహారు కాదు. ఆహారు ఒక దాసి. ఆమెకు పుట్టిన ఇస్మాయేలు దాసి కుమారుడుగా పిలువబడుతున్నాడు. కానీ ఆహారుకు అప్పుడే వయస్సు ముదిరిపోయింది, ముసలితనం వచ్చేసింది, శరీరం అంతా ఉడికిపోయింది. పిల్లలను కనే ఆ శక్తి లేదు, ఆ బలము లేదు, అవకాశం లేదు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, నీకు ఖచ్చితంగా ఆహారు వలన కుమారుడు పుడతాడు. వాగ్దానం అన్నమాట. దేవుడు వాగ్దానము చేశాడు. వాగ్దానం మాత్రమే కాదు, దేవుడు నిబంధన చేశాడు. నిబంధన అనగా అగ్రిమెంట్ అన్నమాట. 2 వ్యాపారస్తుల మధ్య కుదిరే ఒప్పందము, అగ్రిమెంట్ అంటారు. దానినే బైబిల్ భాషలో నిబంధన అంటారు, కవెనెంట్ అంటారు. దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు, ఒప్పందం చేశాడు.
అబ్రహాము, నిన్ను నేను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని. దేవుడు నియమించాడు అనేక జనములకు తండ్రిగా. కానీ తన భార్యకు అప్పటికే ముసలితనం వచ్చి పిల్లలను కనలేని పరిస్థితి, పిల్లలు పుట్టరు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. దేవుడు చేసిన వాగ్దానము ప్రకారముగా, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన ప్రకారముగా ఇస్సాకు పుట్టాడు. దేవుడు ఇలా చెప్పలేదు, నీకు ఒకే ఒక కుమారుడు పుడతాడు, ఆ ఒక్క కుమారునికి నువ్వు తండ్రిగా ఉంటావని దేవుడు చెప్పలా. దేవుడు ఏమని నిబంధన చేశాడు తెలిసిన? అనేక జనములకు, అనేక దేశస్థులకు నువ్వు తండ్రిగా ఉండబోతున్నావు. అనేక జనములలో నువ్వు నేను కూడా కలపబడి ఉన్నావు. స్తోత్రం చెప్పండి. అంటే మనందరికీ అబ్రహాము తండ్రిగా ఉండబోతున్నాడు అని దేవుడు సుమారు 4000 సంవత్సరానికి ముందే అబ్రహాముకు బయలుపరిచాడు. నీకు నాకు అబ్రహాము తండ్రిగా ఉండబోతున్నాడు. సో మనమందరము అబ్రహాము బిడ్డలుగా పిలవబడుతున్నాం. శారా మనకు తల్లిగా పిలవబడుతుంది. ఇక్కడ చెప్పబడిన స్వతంత్రురాలు ఎవరో కాదు శారా, దాసి ఎవరో కాదు ఆహరు. మనము స్వతంత్రురాలుగా పిలవబడుతున్నా శారా బిడ్డలుగా పిలవబడుతున్నాము, కానీ దాసి అయిన ఆహారు బిడ్డలుగా మనం పిలవబడటం లేదు. చూడండి, ఇస్మాయిల్ పెద్దవాడైనప్పుడు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పెద్దవాడవుతున్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఆడుకుంటున్నప్పుడు ఇస్మాయిలు ఇస్సాకును హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. శారా చూసి వెంటనే భర్త దగ్గరికి వచ్చి, నా దాసి అయిన, నా పని మనిషి అయిన ఆహారు కుమారుడు యజమానురాలైన నా బిడ్డను హింసించటం కరెక్ట్ కాదు. నా బిడ్డ వారసుడు, ఇస్సాకు వారసుడు, కానీ ఇస్మాయిల్ వారసుడు కాదు. నీ రక్తం పంచుకొని పుట్టినవాడై ఉండవచ్చు, కానీ లీగల్ ప్రకారంగా అబ్రహామునకు వారసుడు ఇస్సాకు. లీగల్, అది ధర్మం. అది చూడు, ఒకనికి ఎంతమంది భార్యలు ఉన్నా, వాళ్ళందరికీ బిడ్డలు పుట్టినా లీగల్ ప్రకారంగా ఆ వ్యక్తి ఆస్తిపాస్తులకు, ఆ వ్యక్తి సంపాదించిన ఐశ్వర్యమైన ఆస్తులైన వీటన్నిటికీ హక్కుదారుడు కానీ వారసుడు కానీ ఎవరు తెలిసిన? మొదటి భార్య, ఆ మొదటి భార్యకు పుట్టిన పిల్లలు. ఇది లీగల్. అబ్రహాము శారా చనిపోయిన తర్వాత కెతురా అనే ఒక స్త్రీని చేసుకున్నాడు, వారికి పిల్లలు పుట్టారు. కానీ వాళ్ళందరూ అబ్రహాముకు వారసులుగా మారలేదు. వారిని పిలిచి వారికి కొద్దిగా ఇచ్చి పంపించేశాడు. ఇస్మాయిల్కు కొంత ఇచ్చి పంపించేశాడు, కానీ ఇస్సాకును మాత్రం పంపివేయలేదు, ఉంచుకున్నాడు. ఎందుకంటే వారసుడు. అబ్రహాము తర్వాత వారసుడు ఎవరంటే ఇస్సాకు. దేవుడు కూడా అబ్రహాము తర్వాత నిబంధన ఇస్సాకుతో చేశాడు. దేవుడు చెప్తున్నాడు, నా నిబంధనను, నా వాగ్దానమును ఇస్మాయిల్ యందు కాదు, ఎవరి యందు స్థిరపరుస్తానన్నాడు? ఇస్సాకు. అటువంటి ఇస్సాకుతో సమానంగా దేవుడు మనలను తీర్చాడు. స్తోత్రం చెబుదామా? సో దేవుని యొక్క నిబంధన ప్రకారంగా, దేవుని యొక్క వాగ్దానముల ప్రకారంగా మనమందరము ఇస్సాకు వలె అబ్రహాము యొక్క వారసులుగా, అబ్రహాము యొక్క సంతానముగా మనం పిలువబడుతున్నాం. నేను చెప్తున్నాను, నీ మనసులో ఏది కోరుకుంటావో, నీ నోటితో ఏది పలుకుతావో అది ఒక రోజు నీకు సొంతం అవుతుంది. నేను చెప్తున్నాను. ఎందుకు తెలిసిన? అబ్రహాము యొక్క బిడ్డలము. భూమి మీద అబ్రహాము పిల్లలకే విలువ ఉన్నది. భూమి మీద అబ్రహాము కుమారులకే విలువ ఉన్నది. సూర్య చంద్ర నక్షత్రాలు కూడా అబ్రహాము కుటుంబాన్ని గౌరవిస్తుంది, అబ్రహాము పిల్లలను గౌరవిస్తుంది. ఎందుకంటే దేవుడైన యెహోవా అబ్రహామును
ఆశీర్వదించాడు. మీరందరూ ఆశీర్వదించబడిన అబ్రహాము యొక్క బిడ్డలుగా మారారు. ఎప్పుడు నువ్వు యేసునందు విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్న తర్వాత, ఆయన ఇచ్చిన నిత్య జీవమును పొంది, నువ్వు ఎప్పుడు నీళ్ళలో బాప్టిషన్ తీసుకొని సంఘ సభ్యులుగా మారారో ఆ దినము నుండి మీ చరిత్ర మారింది, మీ పేరు మారింది, మీ వారసత్వము కానీ మీ వంశావళి కానీ ప్రతిదీ మారిపోయినది. అందుకే బైబిల్ అంటుంది, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు ఏమై ఉన్నాడు? నూతన సృష్టి. నేను అర్థం చేసుకుని అందుకే భయపడేది లేదు. నేను ఏది కోరుకుంటానో, నేను ఏది పలుకుతానో అది నిజమవుతుంది. కారణం ఏంటంటే నేను అబ్రహాము యొక్క వంశావళిలో ఉన్నాను, అబ్రహాము యొక్క వంశములో నేను ఉన్నాను. నాలో ఆయన DNA లేకపోవచ్చు, నాలో ఆయన రక్తము లేకపోవచ్చు, కానీ దేవుని యొక్క అగ్రిమెంట్ ప్రకారంగా, నిబంధన ప్రకారంగా, వారసత్వము ప్రకారంగా, వాగ్దాన ప్రకారంగా నేను అబ్రహాము యొక్క బిడ్డగా, కుమారుడుగా పిలవబడుతున్నాను. ఆయన 2 కన్నులు ఎప్పుడు నా మీద ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్తున్నా, నేను ఎటు నడిచిన నా కొరకు సెక్యూరిటీగా దేవదూతలు పనిచేస్తూ ఉంటారు. నాకు రూపాయి అవసరం అంటే ఖచ్చితంగా ఆ రూపాయిను ఇవ్వటానికి దేవుడు ఎవరో ఒకరిని నా ముందుకు తీసుకొని వస్తాడు. ఎందుకు అంటే నేను అబ్రహాము యొక్క సంతానము. స్తోత్రం చెప్దామా? నేను చెప్తున్నా, మీరందరూ కూడా అబ్రహాము బిడ్డలుగా పిలువబడుతున్నారు. వాగ్దానము ప్రకారంగా మీరందరూ ఇస్సాకు వలె అబ్రహాము యొక్క వారసుడుగా, అబ్రహాము యొక్క బిడ్డగా నువ్వు పిలువబడుతున్నావు. నువ్వు దాసుని కుమారుడవు కాదు, నువ్వు స్వతంత్రురాలి కుమారుడవు. అనగా నిజమైన DNA కలిగిన వంశములో నుండి నువ్వు వచ్చావు. నువ్వు అర్థం చేసుకొని పరిపూర్ణంగా దేవుని వాక్యానికి లోబడు. యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచుట వలన క్రైస్తవులుగా మారటం లేదు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన దేవుని బిడ్డలుగా మనము జన్మిస్తున్నాం. మనము దేవుని బిడ్డలం. గర్వంగా చెప్పుకోవాలి. మనం ఎవరంటే చెప్పండి, దేవుని బిడ్డలం. నీ దేవుడు ఎవరో తెలుసునా? భూమిని ఆకాశమును సృజించినవాడు. నీ దేవుని యొక్క సింహాసనము, నీ పైనున్న ఆకాశము, నీ దేవుని యొక్క పాదపీఠము, నువ్వు నివసిస్తున్న ఈ నేల, ఈ భూమి, అంత గొప్ప దేవుని పాదపీఠములో మనం బ్రతుకుతున్నాం చీమల్లాగా. ఆయన నీకు దేవుడు మాత్రమే కాదు, నువ్వు ఎప్పుడు యేసును నమ్మి ఆయనను ప్రభువుగా, రక్షకుడుగా అంగీకరించావో ఆ దినమంట గొప్ప దేవునికి బిడ్డగా నువ్వు జన్మించావు. దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు. దేవుడు కలిగి ఉన్న ప్రతి ఆస్తిపాస్తులకు మీరు వారసులుగా ఉన్నారు. దేవుడు పరలోకమునకు చెందినవాడు, అబ్రహాము భూలోకమునకు చెందినవాడు. ఒక్క యేసు ప్రభును నమ్ముట వలన ఇటు అబ్రహాము బిడ్డగా పిలువబడుతున్నాను, అటు పరలోకములో ఉన్న దేవుని బిడ్డగా పిలువబడుతున్నాను. స్తోత్రం చెప్పండి. ఇటు ఒకవైపు నేను దేవుని బిడ్డ, నేను పరలోకానికి వెళ్తే అనేక మంది దేవుని యొక్క దూతలు వచ్చి నన్ను ఆహ్వానిస్తారు, ఎందుకంటే నేను ఆయన బిడ్డను. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు చూడండి, తండ్రి ఎంత ఆర్పాటముతో విందు ఏర్పాటు చేశాడు. వాడు తప్పిపోయాడు, దూరమయ్యాడు, తండ్రికి ఇంటికి దూరమయ్యాడు. దూరమైన కుమారుని వెతుక్కొని తండ్రి వెళ్ళలేదు. దూరమైన కుమారుని కోసం తండ్రి కూర్చొని ఏడవలేదు. దూరమైన కుమారుని తలంచుకుంటూ తిండి లేకుండా పస్తు ఉండలేదు. తండ్రికి తెలుసు, దూరమైన వాడు అటు ఇటు తిరిగి దెబ్బలు తిని ఏదో ఒక రోజు వస్తాడని తండ్రికి తెలుసు.
కాబట్టి తండ్రి నిరీక్షణతో ఉన్నాడు, ఎప్పటికైనా దూరమైన వాడు వస్తాడు. కానీ వచ్చాడా? రాలేదు. తన దగ్గర ఉన్న ఆస్తిపాస్తులన్నీ కరిగిపోయింది ఐస్ గడ్డలాగా. తాను ఎక్కడికి వెళ్ళినా, ఏ నేల మీద అడుగుపెట్టినా ఆ నేల శాపముగా మారుతుంది. తాను ఏది పట్టుకున్న శాపంగా మారుతుంది. తినుటకు అన్నము లేక, పస్తు తట్టుకోలేక, ఆకలి నొప్పి తట్టుకోలేక, తానున్న స్థలము నుండి చూస్తుంటే ఒక పందుల దొడ్డి కనిపడ్డది. అక్కడికి వెళ్ళి చూస్తే పందులకైనా సమృద్ధి ఆహారం ఉంది, కానీ తండ్రికి దూరమైన వానికి ముద్ద లేదు. అప్పుడు ఆ పందుల యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పందుల దొడ్డిలో పని చేస్తాను అని పనికి కుదిరాడు. ఎందుకు? డబ్బుల కోసం కాదు, ఆ పందులు తినే ఆహారము తిని తన కడుపుని నింపుకోవాలని ఆశించాడు. కానీ పందులు తినే తిండి కూడా వాడికి దొరకలేదంట. దీని ఏమంటారంటే శాపం అంటారు. అప్పుడు కూర్చొని ఆలోచిస్తున్నాడు, నాకెందుకు ఈ స్థితి, నేనెందుకు ఇలా మారిపోయాను? ఒక ధనికుడు కుటుంబంలో పుట్టాను, ఉన్నతమైన తండ్రికి పుట్టాను. నా తండ్రి ఇంట అనేక మంది పని మనుషులకు సమృద్ధి ఆహారం ఉంది, కానీ ఆయన వారసుడైన నాకు ఆహారము లేదు. ఎందుకు? అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి వలన వాడు తెలుసుకున్న సత్యం ఏంటి తెలిసిన? నేను నా తండ్రికి, పరలోకమందున్న దేవునికి విరోధముగా ఏం చేసి తిని, అది తన తప్పును తెలుసుకున్నాడు. తన తప్పును ఎప్పుడు తెలుసుకున్నాడో, తాను ఎక్కడ నిలబడి ఉన్నాడో అక్కడ లేచాడు. తన తండ్రి ఎటువైపు ఉన్నాడో అటువైపు తిరిగాడు. దానినే మారు మనసు అంటారు, తిరగటం. తండ్రి వైపు తిరిగాడు. తండ్రి కుమారుని వైపు కాదు, కుమారుడు ఎవరి వైపు తిరిగాడు? తండ్రి వైపు. అప్పుడు ఈ కుమారుడు వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఇలా అనుకోవచ్చు, అయ్యో తండ్రిని విడిచిపెట్టి వచ్చాను, తండ్రిని బాధ పెట్టి వచ్చాను, ఆస్తిలో భాగమును తీసుకుని వచ్చాను, నేను వెళితే నన్ను అంగీకరిస్తాడా? నేను వెళితే చేర్చుకుంటాడా? ఒకవేళ నేను వెళితే నన్ను అవమానపరుస్తాడా? నలుగురు ఏమంటారు? ఇలాంటి ఆలోచనలన్నీ కూడా పెట్టుకోలేదు. ఏది ఏమైనా తండ్రి, నీ ఇంట నేను పనివాడుగా ఉంటాను, వారసుడుగా కాదు, పనివాడుగా తగ్గించుకుంటున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వీడు రాగానే తండ్రి చూశాడు. తండ్రి ఎప్పుడు కుమారుడు రావటం చూశాడో, తండ్రి పరిగెత్తుకొని వచ్చి కుమారుని కౌగలించుకొని ముద్దు పెట్టి, మృతుడైన నా కుమారుడు తిరిగి వచ్చాడు అని కేకలు వేస్తూ తన పని వారందరిని పిలిచి గొప్ప విందు చేశాడంట. తిరిగి వచ్చిన వాడికి ఈ విధంగానే ఘనత కలుగుద్ది. చర్చిలో ఉన్న మీ అందరికీ చెప్తున్నాను, మీరు నెలకు 1,00,000 రూపాయలు ఇచ్చినా సరే, 10 లక్షలు ఇచ్చినా సరే, మీరంతటా మీరు చర్చిలో నుండి దూరం అయితే మాత్రం మిమ్ములను పాస్టర్గా నేను వచ్చి పిలవను కూడా పిలవను. నేను తప్పు చేసి నా వలన మీరు దూరం అయితే మాత్రం నన్ను నేను తగ్గించుకొని వచ్చి పిలుస్తాను. కానీ మీరంతటా ఏ కారణము లేకుండా దూరమై తిరిగి వాళ్ళు పిలిస్తే అప్పుడు వస్తానంటే, నేను ఇప్పుడే చెప్తున్నా, నా వైపు నుంచి నీకు పిలిపే రాదు. మీరు అనవచ్చు, వామమ్మ మేము లేకపోతే అక్కడేం జరగదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న మీలో ఎవరు లేకపోయినా ఇక్కడ ఏది ఆగదు. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఎందుకంటే భూమికి ఆకాశమునకు దేవుడిగా పిలువబడుతున్న ఆ దేవుని యొక్క సేవకుణ్ణి ఒకవైపు, వారసుని ఒకవైపు, ఆయన బిడ్డను. నేను నమ్మిన దేవుడు ఎవరో నేను ఎరుగుదును. ఒకవేళ వారంతట వారు వస్తే నేను చెప్తున్నాను, వారిని అవమానపరచటము, హీనము పరచటము ఏది జరగదు. వారిని స్వీకరిస్తాం హ్యాపీగా.
తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత తండ్రి గొప్ప విందు చేశాడు. అప్పుడు అంటున్నాడు, తండ్రి నీకు విరోధముగాను దేవునికి విరోధముగా నేను పాపము చేసి తిని, మీ ఇంట నేను ఒక పనివాడుగా మూలల్లో పడి ఉంటాను, పాలేరుగా పడి ఉంటానంటే తండ్రి ఊరుకున్నాడా? వారసుడండి. వారసుడిని ఎవ్వరు విడిచిపెట్టరు. నేను చెప్తున్నాను, ప్రేమ అంటే ఏంటో మన పిల్లల వైపు చూడండి, అప్పుడు తెలుస్తుంది. మన పిల్లలకు దెబ్బ తగిలితే గుండెలు పగిలిపోతూ ఉంటాయి. మన పిల్లలకి ఏదైనా జరిగితే మనం తట్టుకోలేము. అదే పక్కింటి పిల్లలకి ఏదైనా జరిగితే మనకు ఆ షాక్ రాదు, ఆ కన్నీరు రాదు. ఎందుకు? వారు నా రక్తము పంచుకొని పుట్టిన వారు కాదు. అదే నా రక్తము పంచుకొని పుట్టిన బిడ్డలకు దెబ్బ తగిలిన, ప్రమాదములో ఉన్న, ఏదైనా జరిగినా నేను తట్టుకోలేను. కారణం ఏంటంటే ఇదేనండి బ్లడ్ రిలేషన్ అంటారు, రక్త సంబంధం అంటారు. మన పిల్లలకి ఏదైనా అయితే మనం తట్టుకోలేము. అదే విధంగా మనకి ఏదైనా అయితే దేవుడు తట్టుకోలేడు. మనం కష్టపడితే దేవుడు ఊరుకోడు. మనకు దెబ్బ తగిలితే దేవుడు ఊరుకోడు. మనల్ని ఎవరైనా బాధ పెట్టితే దేవుడు ఊరుకోడు. బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది, మనలను ముట్టిన వాడంట మన దేవుని కంటి పాపను ముట్టిన దానితో సమానం. నేను చెప్తున్నాను, నిన్ను దూషించిన వారు, నీ మీదికి విరోధులుగా వస్తున్నవారంట 7 మార్లు తరం పడతారంట. నీ శత్రువులందరూ తరిమి వేయబడతారు. ఇంకొక మాట ఏంటి తెలిసిన? నీ శత్రువులు నీతో సమాధాన పరచబడతారు. ఇంకొక మాట ఏంటి తెలిసిన? నీ శత్రువులు చూస్తుండగా దేవుడు నిన్ను బల్ల వేసి కూర్చోబెట్టి నీకు భోజనం పెడతాడంట. స్తోత్రం చెప్పండి. దేవుడు వడ్డిస్తాడు, నువ్వు తింటావు, నీ శత్రువులు చూసి తట్టుకోలేకపోతారు. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, దేవుని సన్నిధికి, చర్చికి దూరం అవ్వద్దు. చర్చికి దూరం అవ్వద్దు. నువ్వు అనుకుంటావు నా అవసరత చర్చికి ఉంది. పొరపాటు. నీ అవసరత ఎన్నడూ చర్చికి ఉండదు. ఎందుకంటే చర్చి క్రీస్తు శరీరముగా పిలువబడుతుంది. క్రీస్తు అవసరత అందరికి ఉంది, కానీ అందరి అవసరత ఎవరికి లేదంట? క్రీస్తుకు లేదు. గుర్తుపెట్టుకో. మీరు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు. వాగ్దానము ప్రకారంగా, నిబంధన ప్రకారముగా ఆ స్థానాన్ని పోగొట్టుకోవద్దు. మీరు క్రీస్తు శరీరములో అవయవాలుగా అమర్చబడి ఉన్నారు. ఆ స్థానాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడు మిమ్మును పిలిచిన ఆ పిలుపుకు తగినట్లుగా జీవించండి. మీ పట్ల దేవుని చిత్తం ఏంటో, మీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోండి. అది నెరవేరినట్లుగా నిన్ను నువ్వు పూర్తిగా సమర్పణ చేసుకో. నేను చెప్తున్నాను, రానున్న 2025వ సంవత్సరములో మీరందరూ కూడా క్షేమముగా, ఆరోగ్యంగా మీరు ఉంటారు. ఎప్పుడు తెలిసిన? ఆయన నిబంధన ప్రకారంగా, ఆయన వాగ్దాన ప్రకారంగా మీరు దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు, అబ్రహాము సంతానముగా జీవిస్తున్నప్పుడు, మీకు ఏ కొదువు లేకుండా దేవుడు మిమ్మలను తలగా చేస్తాడు, కానీ మిమ్మలను తోకగా చెయ్యడు. దేవుడు మిమ్మలను సింహాసనంలో కూర్చోబెడతాడు, కానీ ఆయన మిమ్మలను పెంటలో కూర్చోబెట్టడు. ఉన్నతమైన దేవునికి మనమందరము బిడ్డలుగా కలిగి ఉన్నాం. మీకు నమ్మకము, విశ్వాసము నిజంగా ఉన్నట్లయితే లేచి నిలబడి కొద్ది క్షణం ప్రార్థన చేద్దాం. స్పీడ్గా లేయాల. నేను చెప్తున్నా, ఒకవేళ మీ బాడీలో ఆరోగ్యం బాగులేకపోయినా, మీ శరీరంలో బలహీనత ఉన్నా, నేను చెప్తున్నాను, యేసు నామమున లేచి నిలబడు. నీ శరీరంలో ఉన్న వీక్నెస్, బలహీనత ఇవన్నీ చూడవద్దు. నీ దృష్టి కంప్లీట్గా యేసు మీద ఉంచు. నీ యొక్క దేశంతటా యేసు మీద ఉంచు. బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది, ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలిగి ఉన్నదట. స్తోత్రం చెప్పండి. ఇదిగో ఆకాశము క్రింద మరి ఏ నామమున లేదు,
యేసు నామమున మాత్రమే రక్షణ కలిగి ఉన్నది. ఆ యేసు నామాన్ని మీరు మహిమపరిచినట్లయితే, ఆ యేసు నామాన్ని మీరు గణపరిచినట్లయితే, ఆ యేసు నామాన్ని మీరు హెచ్చించినట్లయితే, మీరు గణపరుస్తున్నప్పుడే, మీరు మహిమపరుస్తున్నప్పుడే, మీరు హెచ్చిస్తున్నప్పుడే, ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ద్వారా మీరు స్వస్థత పొందుతారు. ఇక ఎందుకు ఆలస్యం? స్వరమెత్తి దేవుణ్ణి గణపరచండి, యేసును మహిమపరచండి. హల్లెలూయా, స్తోత్రములు ప్రభువా నీకే. రిబాలరా షందర మమమమమలరా షందురి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్వరము రెండు చేతులు ఆకాశం వైపు చాపండి, స్తుతించండి దేవుని బిడ్డలు, స్తుతించండి. హల్లెలూయా, స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను చెప్తున్నాను కదా, మీరు నోరు తెరచి పలకాలి, మౌనముగా కాదు. నేను ఎట్లా గొంతు విప్పి కేకలు వేస్తున్నాను, నేను ఎట్లా గొంతు విప్పి అరుస్తున్నాను, అదే విధంగా స్తోత్రం అనండి. హల్లెలూయా. స్తుతించండి, ఆర్పాటము చేయండి. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. షందరమమమలర షదరబబబబ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతించండి స్తుతించండి. నేను చెప్తున్నా, మీరు స్వస్థత పొందుతారు. యేసు నామమున, యేసు నామమున మీరు విడుదల పొందుతున్నారు, మీరు స్వస్థత పొందుతున్నారు. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. రిబాలరా షందరమమమమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతించండి, చప్పట్లతో దేవుని మహిమపరచండి, మౌనంగా ఉండవద్దు. మీ అవయవాలు కదిలించండి దేవుని బిడ్డలారా. రిబాలరా షందరమమమమమమమ. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, స్తోత్రములు. స్వరమెత్తి దేవుని స్తుతించు, స్వరమెత్తి యేసును మహిమపరచు, యేసును ఘనపరచు. సిగ్గుపడవద్దు 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 సంగమా. రిబాలరా షందరమమమ. హల్లెలూయా. కష్ట నష్టములు ఎన్నున్నా, పొంగు సాగర ఎదురైనా, కష్ట నష్టములు ఎన్నున్నా, పొంగు సాగరలెదురైనా, చప్పట్లు తడుతూ, ఆయనే మన ఆశ్రయం, ఇరుకులో ఇబ్బందులలో, ఆయనే మన ఆశ్రయం, ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందుల. ఆమేన్. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఆమేన్. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఆహాహా. కలుగు ఈవులు మనకేనో, కలుగు ఈవులు మనకేనో. రండి 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 యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. హల్లెలూయా, అందరూ కలిసి రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. త్రోవ తప్పిన వారులను చేరదీసే నాదుడనే, త్రోవ తప్పిన వారులను చేరదీసే నాదుడనే, నీతి సూర్యుడు ఆయనే అని నిత్యము స్తుతి
చేయుదము. హల్లెలూయా. నీతి సూర్యుడు ఆయనే అని నిత్యము స్తుతి చేయుదము. నిత్యము స్తుతి చేయుదము. అది రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. హల్లెలూయా. ఆహా 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 హల్లెలూయా. 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 చప్పట్ల ద్వారా దేవుని మహిమపరచుదాము. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతించండి. చప్పట్లతో దేవుని మహిమపరచండి. మౌనంగా ఉండవద్దు. మీ అవయవాలు కదిలించండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. స్తోత్రము. హల్లెలూయా. స్తోత్రము. హల్లెలూయా.